వెల్కమ్ టు B9 న్యూస్. నిజాం మాయిజం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్. విజయవాడ పడమటి లంకలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహణ. తుని మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాజకుమారి. బీజేపీ జాతీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షులు డి.కే. అరుణ. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసీ హై స్కూల్, సివిఆర్ పాఠశాల పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో కలిసి సివిఆర్ హై స్కూల్లోని మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం నిమ్మగడ్డ రమేష్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో చక్కటి రాజకీయ సరళి ఉందని, అధికారులు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రాల్లోని వృద్ధులు, మహిళా ఓటర్లతో మాట్లాడి పోలింగ్ భద్రత మరియు తదితర ఏర్పాట్లపై ఓట్ల స్పందన అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ సమయం లేకుండా తొందరగా ఓటు హక్కు ఉపయోగించగలుగుతున్నామని చెప్పారు. అన్నిటికంటే ఇప్పటి వరకు అడిగిన ప్రతి వాళ్ళకి కూడా ఓటర్ స్లిప్స్ వాళ్ళ ఇంటికి చేరాయి అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. ఎందుకంటే వీళ్ళు అద్దెళ్లలో ఉంటారు, రకరకాల ప్లేసెస్ మారుతుంది. విజయవాడలో ఒక మంచి సంస్కృతి కూడా ఉంది, ఒక చక్కటి రాజకీయ అవేర్నెస్ ఉంది, వాతావరణం ఉంది. ఒక సుహృద్భావమైన వాతావరణంలో ఎన్నికలు జరగడం అనేది చాలా సంతృప్తికరం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా యంత్రాంగం కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తుంది. భద్రతా ఏర్పాట్లు కూడా ఆరోగ్యపరంగా ఇవి కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. అంచేత ఓటర్స్ పర్సంటేజ్ కూడా గణనీయంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. సార్, పల్లె ఓటర్లు ఎక్కువగా ఓటింగ్కి వస్తూ ఉంటారు, పట్టణ ఓటర్లు ఓటింగ్ శాతానికి దూరంగా ఉంటారని లాస్ట్ టైం కూడా చూసిన నేపథ్యంలో ఈసారి మీరు అలాగా వాళ్ళని మోటివేట్ చేశారు. మీ అభిప్రాయం నా అభిప్రాయం. నేను చెప్పదలుచుకుంది మీరు పట్టణ ఓటర్లకు ఏం మెసేజ్ ఇద్దాం? ఇక్కడ గతంలో గ్రామీణ స్థాయిలో ఉన్న పోలింగ్ స్టేషన్స్ కంటే ఇక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్స్ ఇవన్నీ ఏర్పాట్లు కూడా బాగుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది. ఏ పోలింగ్ స్టేషన్లోనూ 800-900 మించి ఓటర్స్ ఉండరు, వెయిటింగ్ టైం కూడా ఉండదు. అంచేత కొంత సమయం కేటాయించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలి. ఇంత సంతృప్తికరమైన ఏర్పాట్లు అవన్నీ చేసినప్పుడు అధికారులకి అందరికీ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓటర్లు కూడా గణనీయంగా వచ్చి ఓటు కనుక వేసి ఓటు హక్కు సంతృప్తికరంగా ఉంటుంది. అందుకని ఈసారి గతం కంటే మెరుగైన ఓటింగ్ శాతమే చూస్తాం. ఎంత మెరుగు అనేది చివరిలోనే తెలుసు. పోలింగ్ బూత్స్లో ర్యాంప్స్, ఇటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ కోవిడ్ పేషెంట్స్ ఉన్నాయి. కోవిడ్ పేషెంట్స్ లాస్ట్ అవర్లో చేస్తున్నారు. పీపీ కిట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అన్ని చోట్ల వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి వీల్ చైర్స్ ఉన్నారు. అన్ని రకాల మిక్స్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు. హౌస్ వైఫ్స్ వచ్చారు, కుటుంబం అందరూ కలిసి వస్తున్నారు. చాలా చోట్ల నేను కూడా కొన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. పెద్దవాళ్ళు వస్తున్నారు, అందరూ కూడా వస్తున్నారు, యూత్ కూడా వస్తున్నారు. కొంచేత సంతృప్తి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ పడమటలంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ అభిమాన నటుడు మరియు నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ ఓటు వేసేందుకు రావడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న అభిమానులు పవన్ కళ్యాణ్ చూసేందుకు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలోకి దూసుకురావడంతో భద్రతా విషయమై పోలీసులు అభిమానులను చెదరగొట్టారు. కాగా తన ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ కారులోంచి తమ అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారు.
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం జూనియర్ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు జిల్లా న్యాయశాఖ కార్యదర్శి హిమబిందు తెలిపారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల ప్రకారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు సంస్థ చైర్పర్సన్ మజ్జి బబిత ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని, ఈ క్యాంపు గిరిజనుల అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి భాగస్వామ్యంతో అవయవాలు లేని వారికి పరీక్షలు నిర్వహించి అందజేస్తామని, అలాగే రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్స్ పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు హిమబిందు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీనండి. ఈరోజు ఇక్కడ రంపచోడవరంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సెస్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఆదేశాల ప్రకారం ట్రైబల్స్ యొక్క వెల్ఫేర్ని చూడాల్సిన బాధ్యతగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయబడ్డాయి. అందులో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ మజ్జి బబిత గారి ఆదేశాల ప్రకారం మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఐటీడీఏ పిఓ గారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్, బార్ అసోసియేషన్ అందరూ మాకు సహకారం అందిస్తున్నారండి. ఇందులో ఇంకొకటి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఇందులో భాగమండి. ఎవరికైతే అవయవాలు లేవో, అంటే నడవడానికి వీలు లేకపోయిన వాళ్ళకి అన్ని పరీక్షలు చేసి వీల్ చైర్స్ కానీ, క్యాలిపర్స్ కానీ, ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏవైతే మెడిసిన్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నారో అవి కూడా ప్రతి పేషెంట్కి కనీసం ఒక 4 రోజులకి సరిపడా స్టాక్ని కూడా అందించే ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐటీడీఓ పిఓ గారు దగ్గర 1000 మంది వరకు ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. అలాగే వచ్చిన వాళ్ళకి శానిటైజర్స్ కానీ, మాస్క్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగా కూడా చూస్తున్నారు. ఈ రకమైన మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది ఇది మొదటిసారి అని నేను భావిస్తున్నాను. ఇలాంటి క్యాంప్స్ మరిన్ని జరగాలని, ఇక్కడే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ట్రైబల్ ఏరియాకి, విలేజెస్కి వెళ్ళి అందరికీ అవసరమైన సదుపాయాలు అందుతున్నాయో లేదో చూడాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఇందులో భాగంగా పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తుని నియోజకవర్గంలోని ఎంఆర్పేట, బ్యాంక్ కాలనీ, ఉప్పరిగూడెం ప్రాంతాల్లో పర్యటించి మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలించారు. అనంతరం రాజకుమారి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని తెలియజేశారు. ఓటర్లందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నయీం అస్మిన్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, తహసీల్దార్ శ్రీపల్లవి, ఎంపీడీఓ శ్రీనివాస్ మరియు స్థానిక పోలీస్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. తుని మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఈరోజు తునిలో మనకి పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అని పరిశీలించడానికి వచ్చాను. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం పోల్ నిర్ణీత సమయానికి స్టార్ట్ అయింది. చాలా ప్రశాంత వాతావరణంలో పోల్ ప్రక్రియ జరుగుతుంది. మనకు 15 వార్డ్స్కి గాను 27 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా చక్కగా పోల్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. మనకు తుని మున్సిపాలిటీలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. అయినప్పటికీ కూడా మనకు కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా టెంపరేచర్ చెక్ చేస్తూ ఉన్నాం. అలాగే శానిటైజ్ చేసిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్తున్నాం. ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా మనకి పోలీస్ బందోబస్తు ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి చిన్న సంఘటనలు కూడా రిపోర్ట్ అయ్యేది, అంత ప్రశాంతంగా.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రైతులకు పంటలు పండించేందుకు సకాలంలో నీరు అందివ్వడం లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నీటి సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ జిల్లాలో రైతులు పంట పండించేందుకు సకాలంలో నీరు అందించిన కారణంగా రైతులు పంట నష్టాలకు గురవుతున్నారని తెలిపారు. నీటిని అందించే అవకాశం లేనప్పుడు రైతులకు ముందుగానే తెలియజేయాలని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ఒక్కటి చేపట్టడం లేదని ఆరోపించారు. సకాలంలో నీరు అందని కారణంగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గంగాధర్, గోపి, జోగేశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఇటు ఏలేరు కింద కానీ పీబీసీ కింద కానీ పొలాలు పంటలన్నీ కూడా నష్టపోయే పరిస్థితి. ఎంచేదంటే అన్నీ కూడా పొట్ట మీద ఉన్నాయి. పొట్ట మీద ఉన్నప్పుడు వాటర్ సపోర్ట్ లేకుండా ఉంది. 10-15 రోజుల నుంచి ఈ వైసీపీ పాలనలో మరి రైతుల పరిస్థితి ఏంటంటే రోడ్డు మీద వెళ్తుంటే పరిగెట్టుకుంటా వచ్చి నిన్న పిఠాపురాన్ని నిన్న సాయంత్రం 2 రైతులు 50 ఏళ్ళు వయసు వాళ్ళు పరుగుల మీద వచ్చి కారు ఆపి మాకు నీళ్ళు లేవండి, ఇది పరిస్థితి మా పరిస్థితి అని చెప్పారు. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, మీకు వల్ల కాకపోతే రెండవ పంటకు ముందే చెప్పేయాలి మేము నీళ్ళు ఇవ్వలేం, మేము తేలాం. ఇటువంటి పరిస్థితుల్లో నేను ముందు నుంచి అంటే రైతులు కూడా పట్టించుకోవట్లేదు తెలుసుకోవాలి. తాండవాకి 3 టీఎంసీ నీరు ఎందుకు ఇస్తున్నారు? ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నాడు? తాండవాకి 3 టీఎంసీ నీరు పిఠాపురం రైతాంగ హక్కున్న ఏలేరు ప్రాజెక్టుల నుంచి మీరు పంపించేస్తుంటే ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేసినట్టు? ఒక్కసారి వచ్చి ఏం చేశారు? శాశ్వతంగా సరదా తీర్చేశారు 3 టీఎంసీ నీరు ఇచ్చి. ఏమన్నా టీఎంసీ నీరు ఎక్కువ తేవాలని ఎవడన్నా చూస్తాడు కానీ, పంటలు బాగా పండించాలని ఎవడన్నా చూస్తాడు కానీ, నీరు రైతు ఎక్కడా కష్టపడకుండా ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్నాం రైతు, ఇది వరకు మేము వచ్చే టైంకి రాత్రులు పొలాలను తిరిగివారు. రైతులు పావులు గారు చచ్చిపోయారు. మేము వచ్చేటప్పుడు రైతు బయటకు రాలేదు. నీరన్న ప్రశ్నే లేదు. భార్య పిల్లలతో హాయిగా ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉన్నారు. ఇదొకటి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇంకా మేము ప్రతిపక్షం ఉండి రోజుకి పోరాటం అలసిపోతున్నాం. మేము కూడా ప్రతిసారి మన గొల్లపురంలో ఊడుపులు అవ్వలేదు, 2000 ఎకరం మేము వెళ్ళి గొడవలు పెడితే అప్పుడు ఊడుపులు అయినాయి నీళ్ళు వచ్చి. ఈ పద్ధతి ఎలా ఉంది? నీటి వ్యాపారం కూడా చాలా జోరుగా నడుస్తుంది ఎక్కడికక్కడ. మరి రైతులు మీరు పాత పద్ధతిలోనే నేను అనుకోవడం డబ్బులు పట్టుకెళ్తే మీకు నీరు వచ్చేస్తాం అనుకుంటున్నాను. నేను నాకులా ఉండరు కదా, అందరూనే డబ్బు పట్టుకుని వెళ్ళి రైతులందరూ చందాలు వేసుకుంటే వైసీపీ వాటర్ ఇస్తుంది. ఆ పద్ధతి రావడం గురించి ఈ వ్యవహారాలన్నీ ఇలా చేస్తున్నారు. ఏది ఏమైనా పురుషోత్తపట్నాన్ని ఆపేశారు. 3 టీఎంసీ ఉన్న దాంట్లో నీరు 3 టీఎంసీ తాండవాకి ఇచ్చారు. ఆ ఘనత ఎవరిదంటే ఇప్పుడున్న మన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారిదని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆ నియోజకవర్గానికి అదనంగా అభివృద్ధి ఏంటని చూస్తారు కానీ, మరి ఈ ఎమ్మెల్యే వచ్చాక ఉన్నాయన్నీ పీకాతలు పాడేస్తున్నాడు, ఉన్న నీరు తీసి ఆతలు పాడేస్తున్నాడు. ఇంకా పంట ఉండదు. పొలాలంతా రైతులు రాత్రి పగలో గట్లంటి తిరగాలి, చందాలు ఇవ్వాలి. ఆ పరిస్థితికి పాత పద్ధతి తీసుకొస్తున్నారు. కాబట్టి రైతులు కూడా ఒకసారి ఆలోచించుకోండి. అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాను. పొట్ట మీద ఉంది, ముందు చెప్పాలి రైతులు. లేకపోతే మేము సరఫరా చేయలేము నీరు, మీరు ఏం చేసుకుంటారో పంట అయితే చెప్పాలి. ఇప్పుడు వేసాక ఏంటి పరిస్థితి? అటు బీబీసీలో నీరు రావట్లేదు, ఏలేరులో నీరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు? అది ఇమీడియట్గా రైతాంగం నష్టపోకుండా నీరు రిలీజ్ చేయాలని చెప్పి అధికారులను హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడింది కేవలం కల్వకుంట్ల కుటుంబం అని విమర్శించారు. కేసీఆర్ నిరుద్యోగులకు చేసినటువంటి అవమానం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులు, నాయకులు కేసీఆర్ చుట్టూ జీ హుజూర్ అనే వ్యక్తులు ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరు అని, దళిత ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి మాట తప్పిన అబద్ధాల కోరు అని మండిపడ్డారు. అనంతరం భారతదేశం వైపు శత్రు దేశాలు చూడాలంటే భయపడేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైన్యాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. కాబట్టి మార్చి 14వ తేదీన జరగబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, శ్రీవర్ధన్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు అఫ్సర్ పాషా, రామచంద్రారెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మందిని మోసం చేసి టిఆర్ఎస్ పార్టీ ఉన్నది కేవలం తెలంగాణ సాధించడానికే. తెలంగాణ వచ్చినాక పార్టీ ఉండదు, నేను నా ముసలి నా కొడుకు బిడ్డ అమెరికా పోతాము అని చెప్పిన ఒక మోసగాడు దళితుడే ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రినే చేస్తే దళిత ముఖ్యమంత్రి చేయకుంటే నా పైన నడుపుకుంటారనేటువంటి ఒక మోసగాడిని పరిస్థితి భయపడేటువంటి పరిస్థితులు లేరు. నిన్ను ఉరికించి పంపినటువంటి సమయం తెలంగాణలో ఆసన్నమైందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ రోజు
ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కేవలం ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మం ఈ 6 జిల్లాల నుంచి 2 అభ్యర్థులు ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మన అభ్యర్థులు పోటీ చేస్తారు. మన రంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గం బహదూర్గూడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ సాధించిన అమరవీరుల కల సాకారం కోసం, అలాగే మోసపూరిత అబద్ధాల అహంకార టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం కోసం రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ రామచంద్రరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినట్లయితే నిరుద్యోగులకు అండగా ఉంటారని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జి సుహాసిని, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, డాక్టర్ ప్రేమరాజ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు నందకిషోర్ గుప్తా మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ పార్టీలకు వస్తే ఏం లేదు, వాళ్ళ పార్టీలకు రాకుంటే సస్పెండ్ చేస్తారు. ఈ విధంగా వాళ్ళకు నెత్తికెక్కింది, వాళ్ళ గర్వం అనేది నెత్తికెక్కింది. మరి మనం అందరం వ్యతిరేకించాలి. మనకి ఇక్కడ కంపల్సరీ మనం ఇక్కడనే బతికేది ఉంది, ఇక్కడనే సచ్చేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇండ్లు ఇక్కడనే కట్టుకుంటాం. ఈ ట్రిబ్యునల్ వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు ఎక్స్క్యూజ్ చేయాలి. బయట వాళ్ళు వచ్చి కట్టుకుంటారు అంటే ఆపుకొని ఏమైనా చేసుకోరు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది పెట్టడము, ఈ కన్స్ట్రక్షన్ చేస్తే అడ్డుకుంటలేవని సర్పంచ్లను సస్పెండ్ చేయడం, ఇది వాళ్ళ యొక్క హేయమైన చర్య. దీన్ని మనం అందరం ముక్తకంతో ఖండించాలి. మనం అందరం కూడా ఎదురు తిరగాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, ఇట్లాంటి చాలా విషయాలల్లో వాళ్ళకు ఒక విధమైన గర్వం వచ్చింది కాబట్టి దాని ఓటు హక్కు ద్వారా, మన ఓటు వినియోగం ద్వారా వాళ్ళు ఓటుకు డబ్బులు ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్న బీజేపీ నాయకులను కూడా ఉంచాలని చెప్పి మళ్ళీ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఏదైతే చేస్తుందో అది ప్రజలు గమనిస్తారు. మరి మన మేధావులు కూడా, మనం చదువుకున్న పట్టభద్రులు కూడా దీన్ని వ్యతిరేకించాలి. మరి ఇవన్నీ కూడా వాళ్ళకు నెత్తికెక్కిన యొక్క గర్వం ఉన్నదో ఆ గర్వాన్ని ఉంచాలంటే మరి మీరందరూ ఓటు ద్వారానే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే రేపు వాళ్ళని అడిగేటోడు ఉన్నాడు. ఇప్పుడే మేమేం చేయలేకపోతున్నాం, ఓటు పోయి స్టే కోసం తిరుగుతూ ఉన్నాం. రేపు మనకు ఒక ఎమ్మెల్సీ అంటున్నాడు కూడా లేకపోతే మీకు కానీ ఇంకెవరికైనా కానీ ఇప్పుడు ఉన్నలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా పాత ఇంట్లో ఇప్పుడు కుటుంబం 20 ఏళ్ల కింద ఒక తల్లిదండ్రి ఉంటే పిల్లలంతా చిన్న ఉంటే ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 5 ఫ్యామిలీలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు ఒక ఇంట్లో సర్దుకోలేరు, ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాల్సిందే. మన పార్టీలో జాగా సరిపోదు, కొద్దిలు కొనాల్సిందే, కొత్త జాగా కొనాల్సిందే, మరి పక్క పోయి పెద్దగా కట్టుకోవాల్సిందే. మరి అటువంటి జీవనం మనం ఈ గవర్నమెంట్కి అది పడతలేదు. ఎందుకంటే ఇప్పుడు 20 ఏళ్ళకి వెళ్ళి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడ ఫస్ట్ చెప్పిన మాట ట్రిబ్యునల్ జీవో తీసేస్తాం, ఇక్కడ శంషాబాద్లో ట్రిబ్యునల్ జీవో లేకుండా చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి హోదాలో చెప్పి తర్వాత 2004 తర్వాత 2009 మళ్ళీ గెలిచి చనిపోయినాక 2010-11 ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం హోదాలో వచ్చి ఆయన కూడా ట్రిబ్యునల్ జీవోను దొరికిస్తాము, ఇక్కడ ఉన్న ప్రజలకంతా విముక్తి చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయినాక కూడా శంషాబాద్కి వచ్చి ట్రిబ్యునల్ జీవోను మేము శాశ్వతంగా తీసేస్తాం, మీరందరూ భయపడొద్దని హామీ ఇచ్చారు. అంటే అక్కడ ముఖ్యమంత్రులే స్వయానాల నోటుతోటి ఇక్కడ తీసేస్తామని చెప్పిన తర్వాత మరి ఆఫీసర్లు ఈ విధంగా దౌర్జన్యం చేసి ప్రజానాయకులను సతాంచి ప్రజానాయకులను సస్పెండ్ చేసి మరి డబ్బుల కోసమా దేనికోసమా ఉద్యోగులకు ఇస్తారా, విద్యార్థులకు ఇస్తారా? ఆ ఉద్యోగులు, విద్యార్థులు, విజ్ఞులు వాళ్ళు డబ్బు కమ్ముకుపోతారని నేను అనుకుంటలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళని కూడా డబ్బులు ఇచ్చి కొందామా, మిగతా ఓట్లన్నీ ఎట్లా కొన్నామా ఊళ్ళల్లో, ఆ విధంగా ఈ విద్యార్థులు పట్టభద్రులను కూడా డబ్బులు ఇచ్చి కొని ఓటు చేసుకుందామా అనే ఆలోచన, ఒక దురదృష్టకరమైన ఆలోచనలు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళని ఎదురు తిరగాలి. ఓటు హక్కు అందరూ కూడా 100% వినియోగించుకోవాలి. మరి ఓటు హక్కు వేసేటప్పుడు నేను కూడా ఇంతకుముందు 2015లో ఎమ్మెల్సీకి వాడినాను. ఎమ్మెల్సీకి వాడినప్పుడు ఈ పార్టీ గుర్తులు ఉంటాయి, వ్యక్తి పేరు ఉంటుంది, వ్యక్తి ఫోటో ఉంటుంది, పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఆయనకు ఎదురుగా పక్కన ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అని రాయాల్సి ఉంటుంది. కానీ మనం ఒకటి ఫస్ట్ ప్రయారిటీ రాయాలి,
అది 1వ నెంబర్ ఇట్లా చక్కగా ఒక గీత గీయాలి అంతే. ఆ గీతకు అటు ఇటు కూడా కింద మీద కూడా ఏం రాయదు. మనం జర్నీ ఇప్పుడు ఇంగ్లీష్ అంకెలు ఉంటే ఇట్లా వర్ణాలు ఇట్లా కింద అండర్ బ్యాక్ పైన ఇట్లా క్రాస్ అట్లా కూడా రాయదు. ఓన్లీ ఒక గీత చక్క ఇట్లా గీసేసి వచ్చేయాలి. 2వ ప్రయారిటీ ఓటు కూడా మనం అసలు వేయొద్దు. ఫస్ట్ ప్రయారిటీ ఓటు రామచంద్రరావు గారికి వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించి బీజేపీని బలపరిచి వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే. శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి సస్పెండ్ కాగా మండల అధికారులు తాత్కాలిక సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. కాగా గ్రామంలో 11 మంది వార్డు సభ్యులు ఉండగా 10 మంది వార్డు సభ్యులు పర్వతం శిరీషను ఎన్నుకున్నారు. శిరీష బీజేపీ వార్డు మెంబర్ అని, కానీ టీఆర్ఎస్ నాయకులు బలవంతంగా శిరీషను టీఆర్ఎస్ పార్టీలోకి లాగుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఆరోపించారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పోలీసులు కల్పించుకొని శిరీషను అక్కడ నుండి తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ప్రపోజల్ సిరీస్ కోర్ చేసిరట అట్లా కాదు, మేమంతా స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి ఉన్నాం. చైతన్యం సార్ ఏమైంది ఉప సర్పంచ్ కాంగ్రెస్ ఉండని ఆయన కూడా సస్పెండ్ చేయడం నెక్స్ట్ డేనే అంటే ఉద్దేశం ఏం కనిపిస్తుందా? ఈ ఊర్లో బీజేపీ బలంగా ఉన్నది, తర్వాత కాంగ్రెస్ ఉంది. టీఆర్ఎస్ బలపరచాలంటే వీళ్ళిద్దరిని కూడా పార్టీలోకి రావాలని ప్రెషర్ చేయాలి, వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయాలని చేసి ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న క్రమం ఇది. ఈ ఊర్లో రాజకీయంగా అందరికీ తెలుసు, వాళ్ళు ఇప్పుడు కూడా గెలవలేరు, ఏది కూడా గెలవరు. ఇక ముంగల వార్డు మెంబర్ కూడా గెలవరు వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తే. అది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్గా అనిపిస్తుంది కదా, సర్పంచ్ని సస్పెండ్ చేసిన తెల్లారి ఉప సర్పంచ్ కూడా సస్పెండ్ చేశారు అంటే వేరే పార్టీ వాళ్ళు కాబట్టి. ఇప్పుడు ఇన్ఛార్జ్ మా బీజేపీ వార్డు మెంబరే మాతో పాటు ఉన్నామని మేము చేసుకుంటే మా పార్టీలోకి రావాలని ఎత్తుకెళ్తున్నారు. ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? క్లియర్గా కనిపిస్తున్నది కదా వాళ్ళ ఉద్దేశం ఏందనేది. దానికి వాళ్ళ మామగారు ఇక్కడనే ఉన్నాడు, ఆయన వివరాలు ఇస్తారు, తీసుకోవాల్సిందే కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 29వ వార్డు నందు మాజీ ఎంపీ హర్షకుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం హర్షకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏకగ్రీవాల పేరిట దుష్ట సంస్కృతికి బీజాలు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకగ్రీవ విధానం ద్వారా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కోల్పోతారని, తద్వారా అధికార పార్టీకి లాభం చేకూరేలాగా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుష్ట సంస్కృతిని ప్రజలందరూ వ్యతిరేకించాలని హర్షకుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అమలాపురం మున్సిపల్ ఎలక్షన్స్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఐ థింక్ నేను అనుకోవడం దేశ చరిత్రలో, బహుశా ఆంధ్రప్రదేశ్ దేశ ఎన్నికల చరిత్రలో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో
ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీలకి ఎలక్షన్స్ 100% మంది ఓటు ఉపయోగించుకోలేని దుస్థితి ఏర్పడింది ఈ ఎలక్షన్స్లో అని చెప్పి నా భావన. కారణం ఏంటంటే చాలా మున్సిపాలిటీల్లో ఏకంగా అసలు ఓటు హక్కు వినియోగించుకోకుండానే ఏకగ్రీవాలు జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా మున్సిపాలిటీలో ఏకగ్రీవాలు జరగడం అన్నది మనం చూడలేదు. కొన్ని మున్సిపాలిటీలు అయితే పూర్తిగా ఏకగ్రీవాలు జరిగిపోయి కొన్ని మున్సిపాలిటీలు అయితే సగం పైన ఏకగ్రీవాలు. ఈ దుస్థితి అన్నది ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు మనం గత జనరల్ ఎలక్షన్స్లో మనం చూసుకున్నప్పుడు 50% ఓట్లు దగ్గర 50% ఓట్లతో వైఎస్ఆర్సీపీ తగ్గింది. తెలుగుదేశానికి 39.5% వచ్చింది. వాళ్ళకి వీళ్ళకి 10.5% డిఫరెన్స్. అటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్ 100% ఎగ్గరేవాలంటే అసలు సామాన్యులు కూడా అంటుపట్టిన విషయం. ఇది ఎలక్షన్స్ ప్రహసనం. ఇది ఎలక్షన్స్ ప్రహసనం అన్నది దీన్ని ఒక జోక్ కింద ఒక కొత్త వరవడి కూడా అనుకున్నాం. ఇది ఒక దుష్ట సాంప్రదాయాన్ని సృష్టించారు ఈ ఎలక్షన్స్. కాబట్టి ఈ ఎలక్షన్స్ ఈ దుష్ట సాంప్రదాయం, ఏకగ్రీవాలు, పోలీసు ఇన్వాల్వ్మెంట్, తర్వాత రౌడీజం, దుర్మార్గం, దుష్టత్వం ఇవన్నీ కలిసి ఈ ఎలక్షన్స్ జరుగుతాం. కాబట్టి ఈ ఎలక్షన్స్లో ఓటేసుకున్న పరిస్థితుల్లో కూడా ఓటేసుకున్న పరిస్థితులు కూడా మనం ఇక్కడైతే ప్రశాంతంగానే ఉంది. కమలాపురంలో ఇక్కడ భారీ జరిగిన కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు పొద్దున్న ఎలక్షన్స్ చూస్తున్నప్పుడు కొట్టుకునే పరిస్థితులు కూడా సృష్టించారు. కాబట్టి ఈ ఎలక్షన్స్ ఓటేసినందుకు సంతోషంగా ఉన్నా కానీ 100% ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారన్న బాధ మటుకు ఈ ఎలక్షన్స్లో నాకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్. విజయవాడ పడమటి లంకలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహణ. తుని మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాజకుమారి. బీజేపీ జాతీయ సమ్మేళనం, ముఖ్య అతిథిగా జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ.